ఓకే. సో, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్‌లో ఈరోజు డేట్ 15థ్. సో, ఇప్పుడు డేట్ 15థ్. 15థ్ నుండి నెక్స్ట్ మంత్ 21st. ఇప్పుడు 15 నుండి 30 వరకు 15 డేస్ అనుకుని నెక్స్ట్ మంత్ 21 డేస్. సో, ఈజీలీ 35 ఇక్కడ మినిమమ్ ఉంటుంది. బట్ నేను 21 ఎందుకు అంటున్నానంటే అది థర్డ్ సండే, నెక్స్ట్ 14th సెకండ్ సండే, నీకు 7థ్కి పెట్టడానికి ఛాన్స్ లేదు. సో మినిమం 30 డేస్ మినిమం ఇచ్చేసి అది 15థ్కి 30 డేస్ అవుతుంది. సో ఆఫ్టర్ వచ్చే సండే 21, లేకపోతే వాడు నచ్చినట్టు పెడతాడు. మినిమం 30 డేస్ వేసుకోవచ్చు. కానీ 21st కంటే నీకు ఆల్మోస్ట్ 40 డేస్ ఉంటుంది. చిల్లర కౌంట్ వేస్తున్నాం, బట్ 40 డేస్ ఉంటుంది. సో 40 డేస్లో ఇది మనకు వచ్చే ఫైనల్ ఆపర్చునిటీ. నీకు ఈసారి సీట్ వస్తుంది, రావట్లేదు, మిస్టేక్స్ చేసావు, స్ట్రెస్ అయ్యింది, క్వశ్చన్ పేపర్లో అటెంప్ట్ మంచిగా రాలేదు, బయాలజీ క్వశ్చన్స్ అన్నీ పోయినాయి, అవన్నీ ఇప్పుడు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఫస్ట్ థింగ్, ఇప్పుడు 26 పేపర్ ఎలా వచ్చింది, వెయిటేజ్ ఎట్లా వచ్చింది, క్వశ్చన్స్ ఎలా ఇచ్చారు, మోడల్ ఆఫ్ ద క్వశ్చన్స్. నేను బయాలజీలో మోర్ దాన్ 40% ఆఫ్ ద పేపర్, మోర్ దాన్ 40% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ స్టేట్మెంట్సే ఇచ్చారు. సో ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో స్టేట్మెంట్స్ ఎక్కడికి వెళ్ళి ఇస్తారు అని చెప్పి. పేపర్ టఫ్ లేదు, కానీ అలా అని చెప్పి ఈజీగా కూడా కాదు, టైం కన్జ్యూమింగ్ అయ్యే పేపర్ కాబట్టి స్టేట్మెంట్స్ చాలా ఎక్కువ ఇచ్చారు. మోర్ దాన్ 50% పేపర్ స్టేట్మెంట్సే ఇచ్చారు. అది బయాలజీ. కెమిస్ట్రీ ఏమో లెందీ ఇచ్చారు కొంచెం, తర్వాత కాన్సెప్చువల్ క్వశ్చన్సే ఇచ్చినారు. ఆర్గానిక్ క్వశ్చన్స్ చూసుకో ఎక్కడ మిస్టేక్ అయింది. ఫిజిక్స్ అంటావా, అది నువ్వు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసావో, ఆ క్వశ్చన్స్ ఎందుకు అటెంప్ట్ చేసావు, అది పేపర్. ఫస్ట్ పేపర్ చూసుకో, తర్వాత ఆ పేపర్లో నుండి అనాలైసిస్ చేసుకొని వెయిటేజ్ చూసుకో. తర్వాత ఆ పేపర్లో మిస్టేక్స్ ఎక్కడ చేసావు, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అది చూసుకో. దాని తర్వాత నీ యాక్చువల్ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఎట్లా నేను సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. నేను ఉన్న సిచ్యువేషన్లో నువ్వు ఈ సిచ్యువేషన్లో ఉన్నావని నేను అనుకుంటున్నా. లైక్ బయాలజీ ఒక 80% అయిపోయింది అంటే ఏంది మొన్నటి వరకు. ఓకే, టెన్షన్లను, రివిజన్ మంచిగా చేయలేదు, లేకపోతే ఎగ్జాంపుల్స్ చూసుకోలేదు, ఎవ్రీథింగ్ లైక్ ఏమేమి మిస్టేక్స్ పోయినాయో ఇప్పుడు రెక్టిఫై చేసుకోనికి టైం ఇది. 40 డేస్ ఉన్నా, మినిమం 30 డేస్ ఉన్నా, 30 డేస్లో ఇది పర్ఫెక్ట్ అయినావు అనుకో, నీకు ఇక్కడ 300 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బయాలజీలో నీకు ప్లస్ కూడా అనట్లేదు, కానీ ఓకే మరి నేను అంత హై పోకుండా కూడా 270 వేద్దాం. కెమిస్ట్రీలో 100 వేసిన ఇక్కడనే నీకు ఇదేంటి లీస్ట్ లాజిక్ ప్రకారం ఆల్రెడీ నాకు తెలిసినంత మట్టుకు నీకు ఇక్కడనే ఇప్పుడు ఈ మార్క్స్ వచ్చి ఉంటాయి. ఇన్ కేస్ ఫిజిక్స్ 0 అనుకున్నా, నేను ఎస్టిమేషన్ జనరల్గా చెప్తున్నా, టైంపాస్ మాట. సో ఇప్పుడు నీ స్కోర్ అట్లీస్ట్ 400 వచ్చినా ఉట్టి ఒక 100 మార్క్స్ అంతే. అంటే 100 మార్క్స్ అంటే ఎంత, ఒక 25 క్వశ్చన్స్ నువ్వు ప్లస్ అంటే నేను అనుకుంటున్నా, నాకు తెలియదు మార్క్స్ ఎంత వచ్చాయో. సో ఇట్స్ లైక్ దట్. ఇక్కడనే నీకు 370 అయిపోతుంది. 370 ఇంకా నువ్వు అంటే ఏంది, ఇది లీస్ట్ అండి. ఇంకా మంచిగా చదువుకున్నావు. ఇక ఇంకోటి, ఈ 100 మార్కులు కూడా 100 కంటే ఈజీగా 120, 130 తెచ్చుకోవచ్చు. 130. సో ఇక్కడనే 400 అవుతుంది. నువ్వు మిగిలిన మార్క్స్ తెచ్చుకుంటే ఇక్కడనే తెచ్చుకోవచ్చు, లేకపోతే దీన్నే ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. సో ఉన్న సిచ్యువేషన్లో నువ్వు ఉన్నది నేను అనుకుంటున్నా అంతే. 80% బయాలజీ అయింది, కెమిస్ట్రీ అట్లీస్ట్ ఒక 60-70% అయినా, అంటే అవగాహన అంటే ఏంది, గుర్తుకుండడం అట్లీస్ట్. నేను నీకు ఇప్పుడు అంటే ఏంది, ఓకే ఇది ఒక 1 month ఫ్రీ ఇచ్చిండు అనుకో, సో ఒక 10 days రెస్ట్ తీసుకొని మళ్ళీ ప్రిపరేషన్ కంటిన్యూ అనుకో. ఇప్పుడు చిల్ అయిపోయినావు, ఇప్పుడు మళ్ళీ చదవడం స్టార్ట్ చేసినావు అనుకో, అంతే బెటర్ అదే. సో ఇప్పుడు అప్పుడు ఎక్కడ ఆపావో అక్కడికి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేసాయి 10 days మధ్య బ్రేక్ అనుకొని.
సో ఇప్పుడు ఈ 60-70%ని పర్ఫెక్ట్ తెచ్చుకో. బయాలజీ, కెమిస్ట్రీ నువ్వు నిజంగా పర్ఫెక్ట్ అబ్సల్యూట్ పర్ఫెక్షన్ తెచ్చుకున్నావు అనుకో, నేను అబ్సల్యూట్ అనట్లే, జస్ట్ నీట్ లెవెల్కి నీకు బయాలజీలో 300 ఈజీగా వస్తాయి పర్ఫెక్ట్ ఉంటే. లైన్స్ గుర్తుకుండాలి, నీకు ఎంత గుర్తుకున్నా సాల్వ్ చేసే టైంని కూడా మెయింటైన్ చేయాలి. నువ్వు కెమిస్ట్రీ మంచిగా చేసావు అనుకో 150 ఈజీగా వస్తాయి. నీకు ఇక్కడనే ఆల్మోస్ట్ 450 వస్తుంది. ఇంకా ఫిజిక్స్ ఎగ్జాక్ట్లీ 7 చాప్టర్లు చేసుకున్నా, 10 చాప్టర్లు చేసుకున్నా, 10 చాప్టర్లు, ఒక్కొక్క చాప్టర్లో అట్లీస్ట్ 50 క్వశ్చన్స్, ఎంత ఒక 500 క్వశ్చన్లు చేసుకున్నా అయిపోతుంది. 10-50 క్వశ్చన్స్ అంటే అంతే, ఇంకా 500 క్వశ్చన్లు చేసుకోవచ్చు. అది కాకుండా ఇంకా నీకు ఇది ఇంకెట్లా చేసుకోవాలి అంటే ఇప్పుడు చెప్తా. నీకు ఆల్రెడీ బయో ఏమియాలో పర్ఫెక్ట్లీ తెలుసు, కెమిస్ట్రీ కూడా పర్ఫెక్ట్లీ తెలుసు, ఏమి నీకేం మిస్టేక్ రాదు. కెమిస్ట్రీ అంటే ఓకే, ఇప్పుడు కొన్ని పాయింట్స్ నేను చెప్పినట్టు ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్. ఇప్పుడు ఈ ఇయర్లో పేపర్ ఎలా వచ్చిందంటే ఆర్గానిక్ ఎక్కువ ఇచ్చిండు, ఇది 17 ఇచ్చిండు, ఇది 17 ఇచ్చి ఇది 11 or 12 క్వశ్చన్స్ ఇచ్చిండు అంతే. ఎక్కువ ఇవ్వలేదు ఇనార్గానిక్ ఎక్కడ ఇచ్చిండు, స్టేట్మెంట్స్ ఇచ్చిండు ప్లస్ మ్యాచ్ ద ఫాలోయింగ్, మళ్ళీ అదే మ్యాచ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, మెయిన్లీ ఇవే ఇచ్చిండు వీడు. మొత్తం స్టేట్మెంట్స్ ఆర్గానిక్ ఆల్మోస్ట్ 6-7 డైరెక్ట్ రియాక్షన్ బేస్డ్ ఉన్నాయి. మళ్ళీ మిగిలిన 10 ఏమో స్టేట్మెంట్, మళ్ళీ మెటామర్స్, అదే ఐయుపాక్ నేమ్ అవి అడిగిండు. మళ్ళీ నీకు దీంట్లోనే మనకి ఇది వచ్చింది, ఏంది అదే కోఆర్డినేట్ కాంప్లెక్స్, వాడేంది ఇది అడిగిండు, టైటానియం +2ది మ్యాగ్నెటిక్ మూమెంట్. అలాంటి లాజిక్ క్వశ్చన్స్ అడుగుతుండు. ఫిజికల్ అంటే నీకు ఫిజికల్ మంచిగానే ఇచ్చిండాడు, ఫ్రాంక్లీ చెప్తున్నాడు. నేను కూడా దెబ్బతిన్నా కాబట్టి బుద్ధి మంచిగా వచ్చింది. అటామిక్ స్ట్రక్చర్ మంచి క్వశ్చన్లే జరిగింది, బేసిక్ అటామిక్ స్ట్రక్చర్. థర్మోడైనమిక్స్ ఆడు వర్క్ అడిగిండు, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అడిగిండు, అన్నీ మంచి క్వశ్చన్లు ఇచ్చిండు. తర్వాత ఈక్విలిబ్రియంలో నీకు మంచి ఈక్విలిబ్రియంలో 3 క్వశ్చన్లు, ఒకటేమో ఫినాఫ్థలిన్ది, ఒకటేమో కేబీ క్వశ్చన్, ఇంకో క్వశ్చన్. మళ్ళీ ఈక్విలిబ్రియం అయిన తర్వాత ఎలక్ట్రోకెమిస్ట్రీ నాకు తెలియదు నువ్వు ఏం చేసావో, కానీ నేను చెప్పిన ఫార్ములాలే దింపిండు వాడు డైరెక్ట్, కెమికల్ కైనెటిక్స్. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న మాట చెప్పాలంటే ఇవి నీ 2 నీ చేతిలో ఉన్నాయి. అంటే ఏంది, అట్లీస్ట్ 28 క్వశ్చన్స్, 28 క్వశ్చన్లు నీ చేతులు ఉన్నాయి మినిమం. ఫిజికల్లో ఒక్కటి కూడా రాకపోయినా 28 ఉన్నాయి. ఇది ఉన్న సిచ్యువేషన్. నెక్స్ట్ నీకు బయాలజీ అంటే తెలిసి ఏం చేయాలో, ఈ కెమిస్ట్రీ అంటే టైం ఉంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టైం ఉంది, అది మెయిన్ థింగ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఈ 10 days నువ్వు ఎట్లా యూటిలైజ్ చేసుకుంటావో ఈ నెక్స్ట్ 10 days, దాన్ని బట్టి నీకు సీట్ వస్తుందా అని చెప్పి నీకే తెలుస్తుంది. ఎందుకంటే ఆర్గానిక్, ఇనార్గానిక్ పర్ఫెక్ట్ చేసుకున్నావు అనుకో, నీకు ఇక్కడనే 120 మార్కులు నీ పాకెట్లు ఉంటాయి, అంత పర్ఫెక్ట్గా ఉండాలి. మళ్ళీ బయాలజీ చేసుకున్నా ఇక్కడనే 420 మార్క్స్ వస్తాయి. ఇంకా నేను కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఒక్క మాట అనలేదు, ఫిజికల్ కెమిస్ట్రీ ఒక్క మాట అనలేదు. ఇప్పుడు ఫిజిక్స్కి వద్దాం. అన్నిటికంటే మెయిన్ ప్రయారిటీ నువ్వు ఇట్లా వెళ్ళాలి, కిందికి ప్రయారిటీ తగ్గుకుంటూ వెళ్తుంది. మోడర్న్ ఫిజిక్స్లో సెమీకండక్టర్, డ్యూయల్ నేచర్, న్యూక్లియై, యాటమ్, దీంట్లో కూడా ప్రయారిటీకి ఇట్లనే చదివేద్ది. నీకు సెమీకండక్టర్స్ ఇవే, ఇది ఉందా డ్యూయల్ నేచర్, ఇది ఇంకా ఇవే. ఇంకా వాడు ఇక్కడ మెన్షన్ చేసిన కానీ ఇక్కడ రాస్తున్నా, ఇక్కడనే నీకు ఆల్మోస్ట్ 9 క్వశ్చన్స్ వస్తాయి మోడర్న్ ఫిజిక్స్ నుండే. ఈ ఇయర్ కూడా వచ్చింది. మళ్ళీ దాని తర్వాత ఈ యూనిట్స్ అండ్ డైమెన్షన్, మోడర్న్ ఫిజిక్స్, సెమీకండక్టర్, డ్యూయల్ నేచర్, యాటమ్స్, న్యూక్లియై,
ఇక్కడ 9 క్వశ్చన్స్, ఆల్మోస్ట్ నీకు 40 మార్కులు అనుకో మార్క్స్. నెక్స్ట్ యూనిట్స్ అండ్ డైమెన్షన్. ఇక్కడ ఈ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ నీకు ఈ ఇయర్ అడిగింది ఏమేమి క్వశ్చన్లో తెలుసా? ఈ యూనిట్ మీద ఒకటి ఇచ్చింది డైరెక్ట్. ఇది సన్ ఏమంటారు, సన్ ఉంటుంది కదా, అదే స్పీడ్ ఆఫ్ లైట్ని 1 తీసుకున్నావు అనుకో ఎంత స్పీడ్లో లైట్ వస్తుంది అని చెప్పి చిల్లర క్వశ్చన్ అడిగిండు, అదొక క్వశ్చన్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ డైరెక్ట్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ మీద ఫార్ములా అడిగిండు. ఏది అది ఫ్లూయిడ్స్ మీద, మెకానికల్ ప్రాపర్టీస్ మీద డైరెక్ట్ ఫార్ములా అడిగిండు. దాని తర్వాత ఒక క్వశ్చన్ ఏది, ఒక క్యూబ్ 3 సైడ్స్ ఉంటాయి, అది 5.80 kg, దాని వాల్యూమ్ అడిగి చిల్లర క్వశ్చన్ ఏది 7.7, 7.6, 7.650 ఈ క్వశ్చన్ ఇచ్చిండు. 4 క్వశ్చన్లు ఇయరే ఇచ్చిండు, 4 క్వశ్చన్స్. సో నువ్వు ఎక్స్పెక్టేషన్ ఎట్లుంటుంది అంటే మినిమం 3 నుండి 4 క్వశ్చన్లు. ఈ మూడిట్లో 2 ఇండైరెక్ట్, 2 డైరెక్ట్. 2 డైరెక్ట్ ఏవి అంటే ఒకటి సిగ్నిఫికెంట్ ఫిగర్, నెక్స్ట్ లేకపోతే ఎర్రర్ సిగ్నిఫికెంట్, తర్వాత పర్సెంటేజ్ క్వశ్చన్లు అంతే. ఇవి ఒకటి డైరెక్ట్. ఇండైరెక్ట్ అది డైరెక్ట్ ఏంది, డైమెన్షనల్ అనాలిసిస్, డైమెన్షనల్ ఫార్ములా, మ్యాచ్ ద ఫాలోయింగ్ అసొంటిది. నెక్స్ట్ అయిపోయిందా? ఇది నీకు ఈ 2 చాప్టర్లు చేసినావు అనుకో, ఇక్కడనే నీకు ఆల్మోస్ట్ ఒక 16 మార్క్స్ అంటే ఒక 50 మార్క్స్. ఈ 2 చాప్టర్సే 50 to 60 మార్క్స్ ఉంటుంది, 54 మార్క్స్ అనుకో. అంటే సగం మార్కులు నీకు కావాల్సింది ఇక్కడ ఎంత వస్తుంది ఈ లెక్క. నువ్వు ఇక్కడ పర్ఫెక్ట్ ఉన్నావు అనుకో 420 + 50 అనుకున్నా 48 ఎంత 5, 6, 7 480 మార్క్స్ తెచ్చుకోవచ్చు మంచిగా చదువుకుంటే. నెక్స్ట్ ఇది ఎలక్ట్రోస్టాటిక్స్, తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిజం, మళ్ళీ ఆప్టిక్స్, తర్వాత NLM వర్క్ పవర్ ఎనర్జీ, ఫ్రిక్షన్. నీకు మళ్ళీ లాస్ట్కి ఇంకా సర్క్యులర్ మోషన్, ఇది లాజిక్స్. ఇవి ఎలా చదవాలి? ఇది ఇప్పుడు ఎలక్ట్రోస్టాటిక్స్ ఏమొస్తుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఛార్జెస్. నువ్వు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఛార్జెస్ చేసినావు అనుకో, గ్రావిటేషన్ కూడా ఒక 60% ఆఫ్ ద కేసెస్ అయిపోయినట్టే నువ్వు చదివితే పర్ఫెక్ట్గా. తర్వాత కెపాసిటర్, ఇది నువ్వు చేసింది ఆల్రెడీ. ఇప్పుడు ఫైనల్ నెట్లో 2 క్వశ్చన్లు ఇచ్చిండు కెపాసిటర్ మీద ఈ ఇయరే. ఒక క్వశ్చన్ ఒక డైరెక్ట్ ఇచ్చిండు, ఇంకొకటి ఇండైరెక్ట్గా ఇచ్చిండు. సో నీకు ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీద ఈ ఇయర్ ఒక్క క్వశ్చన్ నాకు తెలిసి రాలేదు. గ్రావిటేషన్ మీద వచ్చినాయి కానీ దీని మీద ఒకటి రాలేదు. కానీ ఈ 2 చాప్టర్లకి వెళ్ళి మినిమం 2. దీని నుండి డైరెక్ట్ సర్క్యూట్ క్వశ్చన్ ఇచ్చిండు. తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిజం అంటే దీంట్లో కరెంట్, ఎలక్ట్రిసిటీ, మూవింగ్ చార్జెస్, మ్యాగ్నెటిజం. తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఆల్టర్నేటింగ్ కరెంటు. ఇది ఎలక్ట్రోమాగ్నెటిజం ఈ చాప్టర్లు. అంటే ఎలక్ట్రిసిటీకి మ్యాగ్నెటిజంకి లింక్ అయింది అట్లా. ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఈ ఇయర్ ఇప్పుడు 3 క్వశ్చన్లు వచ్చినాయి డైరెక్ట్. మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం 2 క్వశ్చన్లు ఇచ్చిండు. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ 1 క్వశ్చన్, ఏసీ 2 క్వశ్చన్లు ఈ ఇయర్ ఇప్పుడు ఇచ్చిండు. ఎంత 5, 6, 7, 8 8 అంటే ఏంది ఇప్పుడు ఇక్కడ 8, 10 క్వశ్చన్లు 2 ఇక్కడికి వెళ్ళి ఇచ్చాడు. ఆప్టిక్స్ ఈ ఇయర్ 3 క్వశ్చన్లు ఇచ్చిండు, కలిపి 3. NLM 2 క్వశ్చన్లు, NLM 1 క్వశ్చన్ ఇచ్చిండు. వర్క్ పవర్ ఎనర్జీ 2 క్వశ్చన్లు, ఫ్రిక్షన్ 1 క్వశ్చన్, సెంటర్ ఆఫ్ మాస్ 2, సర్క్యులర్ మోషన్ 2 క్వశ్చన్స్. నువ్వు ఆప్టిక్స్ వదిలేసి రాదు అనుకో, ఇది మైనస్ పెట్టు. NLM 2 క్వశ్చన్లు ఇచ్చిండు కానీ నేను ఒకటే అనుకుంటున్నా, నేను చూడలేదు పేపర్ మంచిగా ప్రాపర్గా. NLM ఏది 2 క్వశ్చన్లు ఇచ్చిండు, NLM 1 ఇచ్చిండు, ఇది 2 ఇచ్చిండు. సో నీకు ఇక్కడ ఈ ఫ్రిక్షన్ కూడా చిన్న పిల్లల క్వశ్చన్ ఇచ్చిండు వాడు. ఇక్కడ 4 క్వశ్చన్లు అంటే ఇక్కడ ఎంత 480కి ఇంకో 40 యాడ్ అయ్యి 520. ఇక్కడ మళ్ళీ 4, 4 4 16,
5 3 4 6. మళ్ళీ ఈ సర్క్యులర్ మోషన్ కూడా యాడ్ చేసుకున్నాం అనుకో, నీకెంత డైరెక్ట్ 544 మార్క్స్ వస్తుంది. ఇక్కడనే వస్తుంది. ఇప్పుడు నీకున్న టైం ఉంది, నీకు ఓపిక అంటే నీకు లోపలికి వెళ్ళి పట్టుదలతో చేసావనుకో, ఈ మార్క్స్ నీ చేతిలో వస్తుంది.